ఓ మై గాడ్ వన్ ఆఫ్ ది స్కేరీ బ్లాగ్ అని చెప్పొచ్చు. అంటే స్కేరీ ఈజ్ జస్ట్ ఫర్ మీ, అందరికీ కాదు. మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈరోజు అయితే మనం టైగర్ పార్క్కి వెళ్తున్నాం. యాహూ! ఎంట్రీలోనే స్మాల్ బేబీ టైగర్ ఉంది. అండ్ ఎంట్రీలో అయితే ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ బోర్డ్స్ ఉంటాయండి. ఖచ్చితంగా అదైతే చదువుకోవాలి మనం. ఎందుకంటే ఏ టైగర్ని ఎక్కడ టచ్ చేయాలనో వాళ్ళు క్లియర్గా చెప్తారు. వేరే పార్ట్లో టచ్ చేసినామంటే ఇంకా మన మీద పడి కొరికి పడేస్తుంది. సో ఈ టైగర్ దగ్గర అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు అన్నారండి. అందుకే మేము జస్ట్ అట్లా టచ్ చేసినాము. అప్పుడే అమ్మో మేము టచ్ చేసినామో లేదో తోకూపుతుంది, నోరు తెరుస్తుంది. అమ్మ బాబాయ్ పిచ్చి పిచ్చిగా భయం వేసింది మాకైతే. ఏదో అట్లా 2-3 వీడియోలు ఉండి లేనట్టు తీసుకున్నాము. మొత్తానికైతే ఓకే. ఇంకా మరీ మనం దాని మీద పడైతే తీసుకోలేమండి, కొంచెం భయం వేస్తుంది. అంటే ఇట్లా చూడడానికి ఏముంది, లేకపోతే స్కేరీలా లేదు, కానీ వేరియస్ కమ్ టు రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఖచ్చితంగా భయం వేస్తుంది ఎవరికైనా. కొన్ని టైగర్స్ అయితే మస్తు బిగ్ ఉన్నాయండి. అమ్మో మస్తు అంటే మస్తు బిగ్ ఉన్నాయి. కొన్ని ముసలి అయినాయి, కొన్ని యంగ్ ఉన్నాయి, కొన్ని అయితే బేబీ టైగర్స్ ఉన్నాయి. బేబీ టైగర్స్ తోటి అయితే మస్తు మంది ఫోటోలు తీసుకోవడం చూసినాం మేము. దానికి మళ్ళీ సపరేట్ ఛార్జ్ చేయాలంట. మేము కట్టిన దాంతో చక్కగా ఫోటోలు తీసుకోవాలి. ఇంకా మళ్ళీ అదెందుకని మేమైతే దేనికి కూడా ఫీ పే చేయలేదండి. అన్ని ఇట్లా కేజీల నుంచి చూసి వచ్చేసినాం అంతే. ఇక్కడైతే తను టైగర్స్ని బాగా ఆడిస్తున్నాడు. అంటే అటు ఆట అవుతుంది, ఒకవైపు స్నానం కూడా అయిపోతుంది మంచిగా. అమ్మో ఎంత మంచిగా దునికిపిస్తుండో. సో ఫైనల్లీ ఈవినింగ్ అయితే అయిపోయింది. మేము మళ్ళీ ఒక మంచి బ్యూటిఫుల్ సన్సెట్ అయ్యే దగ్గర బీచ్కి అయితే వెళ్ళాము. చాలా ప్లెజెంట్గా, చాలా హ్యాపీగా, చాలా బాగుండే.